హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌశల్ శంకర్ మూవీ వెబ్స్. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని చూడడం ఒక చిన్న లైక్తో స్టార్ట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. విశ్వంబర మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా విశ్వంబర మూవీ నుంచి ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. అంటే రేపు 22వ తారీఖు ఆయన బర్త్డే, ఒకరోజు ముందుగానే 21వ తారీఖు సాయంత్రం 6:06 ఈ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ ఎలా ఉంది అంటే బాగుందనే చెప్పాలి ఫ్రెండ్స్. యాక్చువల్లీ మనం విశ్వంబర నుంచి ఇంతకు ముందున్న కంప్లైంట్ ఏంటి అంటే విఎఫ్ఎక్స్, మనకి గ్రాఫిక్స్ అన్యాచురల్గా ఉంది, సహజత్వానికి దూరంగా ఉంది, కరెక్ట్ కాదు అనిపించింది. బట్ ఇప్పుడు ఈ గ్లిమ్స్లో కూడా విఎఫ్ఎక్స్ అయితే కొంచెం అన్యాచురల్గానే ఉంది, కానీ ఇప్పుడు మనకి దీని కథ బాగా తెలుసు. ఈ కథ ఏంటి? హీరో వేరే వేరే లోకాలకు వెళ్తాడు, వేరే వేరే లోకాల్లో యుద్ధాలు చేస్తాడు, అక్కడ నుంచి హీరోయిన్ తీసుకొస్తాడు. ఇది కథ. సో కథ ఆటోమేటిక్గా నేచురాలిటీకి దూరంగా ఉన్నప్పుడు విఎఫ్ఎక్స్ కూడా నేచురాలిటీకి దూరంగానే ఉంటుంది కదా. సో ఈ కథకి ఆ విఎఫ్ఎక్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందనే చెప్పాలి. అండ్ గ్లిమ్స్ స్టార్ట్ చేయడం కూడా 1 నిమిషం 15 సెకండ్ల గ్లిమ్స్ స్టార్ట్ చేయడం కూడా ఒక కథలాగా స్టార్ట్ చేశారు. విశ్వంబర కథ గురించి ఈ రోజైనా చెప్పుమురా అంటే ఎవరో స్టార్ట్ చేస్తున్నారు. ఒక అడవిలో ఒక రాక్షసుడు ఉంటాడు, చాలా క్రూరుడు, అతను ఎదిరించడానికి ఒక అతను వస్తాడు, ఇలా కథలాగా చూపిస్తున్నారు. సో మనం ఇది ఒక నేచురల్ కథ, కమర్షియల్ కథ అని కాకుండా ఇది ఒక సోషియల్ ఫ్యాంటసీ కథ, వేరే ప్రపంచానికి సంబంధించిన కథ అన్నట్టు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ విఎఫ్ఎక్స్ కూడా మనకి చాలా బాగా నచ్చుతుంది. అండ్ స్టార్టింగ్ చూడడమే ఒక తేలు బొమ్మను ఏదో చూపిస్తారు, తేలు విగ్రహం లాగా మట్టిలో నుంచి తేలు విగ్రహం పైకి లేస్తూ ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఉంది. కానీ మనం ఫస్ట్ ఫీల్ అయ్యేది ఏం ఫీల్ అవుతాం? ఇది నేచురల్గా లేదు అనుకుంటాం. కానీ కథను ఊహించుకొని దాన్ని చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది. తేలు సీన్ కానీ అండ్ అడవిలో ఫైట్ సీన్స్ చూపిస్తారు, ఆ ఫైట్ సీన్స్ కానీ క్లైమాక్స్లో చిరంజీవి చేతిలో ఒక కన్ను పెట్టుకుంటాడు, ఆ సీన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారే ఓపెన్గా చెప్పారు, ఇది ఒక చందమామ కథ, ఇది పిల్లలకి నచ్చే కథ, పెద్దల్లో ఉండే పిల్లలకి నచ్చే కథ, సో మీ అందరినీ ఇది అలరిస్తుంది అని ఆయన చెప్తున్నాడు. అంటే ఇది ఒక చందమామ కథలాగానే మనం చూడాలి, మామూలు సినిమా లాగా చూడకూడదు. చాలా సంవత్సరాల తర్వాత ఒక చందమామ కథ చూస్తున్నాం అని చెప్పి కూర్చొని చూస్తే మాత్రం మనకి ఈ సినిమా పిచ్చగా నచ్చడం గ్యారంటీ. అండ్ ఫైనల్గా నేను ఒక దాంట్లో డిసప్పాయింట్ అయ్యాను. అదేంటంటే మెగాస్టార్ గారిది షార్ట్స్ ఒకటి చూపించారు, ఆంజనేయ స్వామి ముందర ఫైట్ సీన్ చూపించారు. అంటే ఇంతకుముందు పోస్టర్లు కానీ టీజర్లు కానీ వీటన్నిటిలో కూడా ఎక్కువ మెగాస్టార్ చిరంజీవి గారితో ఆ స్టిల్సే చూపిస్తున్నారు, ఆంజనేయ స్వామి ముందర ఉండే స్టిల్సే చూపిస్తున్నారు. ఒక్కొక్కసారి అది అంత గొప్ప ఫైట్ సీనా అన్న ఫీలింగ్ వస్తే, ఇంకొకసారి అది తప్ప సినిమాలు ఇంకొకటి లేదా అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న వాటిలో కూడా అదే చూపిస్తున్నారు, అవి తీసేసి వేరే షార్ట్స్ చూపించచ్చు కదా. సో దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, ఏంటి ప్రతిసారి ఇదే చూపిస్తున్నారని. అది తప్ప మిగతా గ్లిమ్స్ ఓకే. అండ్ గ్లిమ్స్ ఎండింగ్ మాత్రం నాకు పిచ్చగా నచ్చింది. అలా ఆయన ముందర వచ్చి నిల్చుకుంటే ఆయన చేతిలో ఒక కన్ను ఉంటుంది, ఆ కన్ను గుడ్డ అలా కొట్టుకుంటూ ఉంటుంది. అదైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అదే నేను చెప్తాను కదా, నా వేలో చూడండి, ఒక చందమామ కథ రూపంలో చూస్తే మాత్రం ప్రతి షాట్ మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. సో అలా చూస్తే మాత్రం ఈ సినిమా 100% హిట్ అవ్వడం గ్యారంటీ. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మెగాస్టార్ చిరంజీవి గారికి నా తరపున, నా సబ్స్క్రైబర్స్ తరపున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.